దేశాల్లో మన భారతీయుల సంఖ్య గత కొన్నేళ్లుగా గణనీయంగా పెరుగుతోంది. అందులోనూ విదేశాల్లో చదువుకోవాలి, సెటిల్ అవ్వాలి, బిజినెస్ చేయాలనే ఆశలతో మన భారతీయులు ఆయా దేశాలకు వలస వెళ్తున్నారు. దీంతో విదేశాల్లో తెలుగువారి జనాభా కూడా చాలా భారీగానే పెరిగింది. ఈ నేపథ్యంలోనే విదేశాల్లో చాలా రంగాల్లో భారతీయులు, అందులోనూ తెలుగువారు ఉన్నత స్థాయిల్లో ఉంటున్నారు. ఒక పక్క మన తెలుగువారు ఉన్నత స్థాయిలో ఉంటున్నారని ఆనందంగా ఉన్నా, మరోపక్క భారత సంతతికి చెందిన అనేక మంది గత కొంతకాలంగా విదేశాల్లో మరణిస్తున్నారు. ఇప్పటికే అమెరికాలో ఇలాంటి ఘటనలు ఎక్కువ కాగా, ఇప్పుడు తాజాగా క్రైమ్ రేట్ చాలా తక్కువ ఉండే దేశం సింగపూర్ లోనూ చోటు చేసుకుంది. తాజాగా తెలంగాణకు చెందిన విద్యార్థి సింగపూర్ లో అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన వార్త అక్కడి భారతీయులు, ముఖ్యంగా తెలుగు వారిలో భయాందోళన కలిగిస్తోంది. సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణానికి చెందిన యువకుడు సింగపూర్ లో అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. కోదాడ పట్టణానికి చెందిన పల్లి వ్యాపారి చౌడవరపు శ్రీనివాసరావు, చంద్రకళ దంపతులకు ఇద్దరు కొడుకులున్నారు. పెద్ద కొడుకు హరికృష్ణ లండన్ లో ఉద్యోగం చేస్తున్నాడు. చిన్న కొడుకు పవన్ కూడా సింగపూర్ లో ఏడాదిన్నరగా సాఫ్ట్వేర్ ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. సింగపూర్ లో ఉద్యోగం చేస్తూనే పవన్ అమెరికా వెళ్లే ప్రయత్నాల్లో ఉన్నాడు. ఈ నేపథ్యంలో సింగపూర్ లోని సెంటోసా బీచ్ వద్ద శుక్రవారం ఉదయం పవన్ మృతదేహాన్ని గుర్తించారు సింగపూర్ పోలీసులు. అతని జేబులో ఉన్న పాస్పోర్ట్ ఆధారంగా మృతి చెందింది కోదాడకు చెందిన పవన్ అని పోలీసులు నిర్ధారించారు. కాగా ఈ విషయాన్ని లండన్ లో ఉద్యోగం చేస్తున్న పవన్ సోదరుడు హరికృష్ణకు సింగపూర్ పోలీసులు ఫోన్ చేసి చెప్పారు. పవన్ మరణ వార్తను పెద్ద కుమారుడు హరికృష్ణ శుక్రవారం సాయంత్రం తమకు ఫోన్లో చెప్పాడని తల్లిదండ్రులు తెలిపారు. అంతా బాగానే ఉందని, గురువారం సాయంత్రం పవన్ తమతో మాట్లాడిన మాటలు చివరి మాటలయ్యాయని తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలిపిస్తున్నారు. పవన్ మృతదేహాన్ని కోదాడకు తెప్పించేందుకు తల్లిదండ్రులు, అధికారులు ప్రయత్నిస్తున్నారు. పవన్ మృతితో కోదాడలో విషాద ఛాయలు అలుముకున్నాయి. బతుకు తెరువు కోసం సింగపూర్ కు వెళ్లిన పవన్ అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం సింగపూర్ లోని భారతీయులకు ఆందోళన కలిగిస్తోంది. అయితే మృతికి గల కారణాలు ఇంకా తెలియాల్సిందే. బీచ్ లో పవన్ మృతదేహాన్ని గుర్తించిన పోలీసులు పాస్పోర్ట్ సహాయంతో తోటి మిత్రులకు విచారిస్తూ ఉన్నారు. ఈ ఘటన ప్రమాదవశాత్తు జరిగిందా, ఒక్కడే వెళ్లి ఆత్మహత్య చేసుకున్నాడా, లేక ఎవరైనా అతన్ని చంపేశారా అనే దానిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ క్రమంలో జూలై 5వ తేదీన పవన్ సరదాగా గడిపేందుకు బీచ్ కు వెళ్లాడని స్నేహితులు పోలీసుల విచారణలో తెలిపారు. అక్కడి బీచ్ లో అలల ఉధృతికి నీటిలో కొట్టుకుపోయి మరణించాడని పవన్ స్నేహితులు వివరించారు. ఇదే విషయాన్ని కోదాడలోని పవన్ తల్లిదండ్రులకు సింగపూర్ పోలీసులు తెలియజేశారు. దీంతో చేతికి అందిన కొడుకు మృతి చెందడంతో ఆ తల్లిదండ్రులు కన్నీరు మున్నీరవుతున్నారు. పవన్ మృతదేహాన్ని త్వరగా కోదాడకు తీసుకురావాలని తల్లిదండ్రులు, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు. ఇటీవల కాలంలో అమెరికా, ఆస్ట్రేలియాలో భారతదేశానికి చెందిన పలువురు వివిధ ఘటనల్లో ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలకు చెందిన పలువురు ప్రమాదాలు, దాడుల్లో మృతి చెందడం తెలుగు వారికి ఆందోళన కలిగిస్తోంది.